ఆడవాళ్ళు అని హెడ్డింగ్ పెట్టి ఓ పెన్ను పేపర్ తీసుకుని రాయమని ఏ మగాడికి ఇచ్చినా చాలాసేపు ఆలోచిస్తాడు, ప్రయత్నించి కాసేపటికి ఆగిపోతాడు. ఎందుకంటే వాళ్ళను పూర్తిగా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఏ దేవుడు మగాడికి ఇవ్వలేదు. అందుకే మనం చాలా సందర్భాల్లో ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటాం. ఇలా ప్రతి ఒక్క మగాడి జీవితంలో 3-4 ఆడవాళ్ళు ఉండడం సహజం. కానీ ఒక మగాడి జీవితంలో ఏకంగా 15 మంది ఆడాలుంటే తన పరిస్థితి ఏంటి? నేను చెప్పిన ఆ మగాడు ఇంకెవరో కాదు, అదిగో పరిగెట్టుకొస్తున్నాడే ఆ పిల్లాడే. పేరు చిరంజీవి. ఈవిడ చిరు చిన్నపిన్ని శాంతి. చిరుని ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు శాంతించదు. వీరేంద్ర సేవాక్ లాగా కొట్టాలనిపిస్తే కొట్టేయడమే. అది ఫస్ట్ ఓవర్ అయినా ఫస్ట్ బాల్ అయినా నో చేంజ్. మూడో పిన్ని గౌరీ, మన గంగురీలాగా ఎక్సైట్మెంట్ అస్సలు ఆపుకోలేదు. చిరుకి సంబంధించిన చిన్న సంతోషమైన డబుల్ అయిపోద్ది. రెండో పిన్ని శారద. ఈవిడదంతా నిదానమే ప్రధానం, మన రాహుల్ ద్రావిడ్ లాగా. చిరు విషయంలో ఆచితూచిగానే అడిగేది. ఈవిడ పద్మమ్మ. ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్, మన సచిన్ టెండూల్కర్ లాగా. అందరికీ చాలా ఇష్టం, అనుభవం చాలా ఎక్కువ. పరిస్థితి కీలకమైతే మాత్రం ప్రెషర్ అస్సలు తట్టుకోలేదు. ఇక ఈవిడే ఈ ఫ్యామిలీకి మహేంద్ర సింగ్ ధోని. చిరు అమ్మ ఆదిలక్ష్మి. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా చక్కగా హ్యాండిల్ చేస్తూ ఓ టీంలో అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. చిరుని కనడం వల్ల తను ఓ 9 నెలల సీనియర్ తప్ప చిరు విషయంలో ఈ 5 సమానమే. ఇదిగో వీళ్లే చిరు సిస్టర్స్. ఇంతమంది ఆడల మధ్య ఒక్కడే మగపిల్లాడు కావడంతో చిరు అంటే వీళ్ళందరికీ ప్రేమ, పిచ్చి, ప్రాణం. ఫ్రేమ్లోకి కాన్ఫిడెంట్గా ఎంటర్ అవుతున్న వీళ్ళిద్దరూ ఆల్రెడీ నిల్చున్న 3 చిరంజీవి నాన్న బాబాయిలు. ఆ చాల చొక్కా వేసుకున్న అతనే చిరంజీవి వాళ్ళ నాన్న. వీళ్ళు లేరనే ఫీలింగ్ కలగకుండా ఉండడం కోసం అవసరమైనప్పుడు మాత్రం అప్పుడప్పుడు వచ్చి కథలో కనపడి వెళ్తూ ఉంటారు. చిరు, నా బంగారు బాబు, పద్మమ్మ నీకేం డ్రెస్ తెచ్చిందో చూడు. పట్టు పంచే, పట్టు షర్టు బాగుందా? బాగుంది, థ్యాంక్స్ పద్మమ్మ. నా బంగారు కొండ. చూడు, ఇది వేసుకుని నువ్వలా అవన్నీ ముసలుడైన తర్వాత వేసుకుంటాడు. ఏంటక్క నువ్వు కూడా హ్యాపీ బర్త్డే నాన్న. ఈ రోజు టీ షర్ట్ అండ్ జీన్స్ వేసుకుంటే స్టైలిష్ గా ఉంటావు. ఊరుకోక్క, పుట్టినరోజున ఎవరైనా పైజమానే వేసుకుంటారు. హాయ్ చిరు, హ్యాపీ బర్త్డే. నీకోసం పిన్ ఏం తెచ్చిందో చూడు. షర్ట్, ప్యాంట్, ఏదేమైనా సరే నువ్వు ఈ రోజు ఇదే వేసుకోవాలి, సరేనా? వద్దు, అదొద్దు. అక్క నీకేం తెలియదక్క, అదెంతో ఓల్డ్ ఫ్యాషన్. బాగా వేసుకోవాల్సింది. మీ అందరి గురించి తెలుసు కూడా నేను వెళ్ళి ఈ డ్రెస్ కొన్నాను చూడు, నన్ను అనాలి. బాబు నీకేది నచ్చితే అది వేసుకో. బర్త్డే అంటే ఎవరైనా అస్సలు బాలేదక్క. పట్టు పంచె కట్టుకుని చిరు నేను ఇచ్చిన బట్టలే వేసుకుంటాడు. ఇంతకీ వాడు ఎక్కడే? వాడు అడుగో. ఏంటా డ్రెస్ అది? తలా ఒక డ్రెస్ ఇస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు? అన్నీ కలిపి ఒక డ్రెస్ చేసుకున్నాడు. సరే పర్వాలేదులేండి. చిరు నువ్వు కేక్ కట్ చేయి. క్యాండిల్ వెలిగించు. ఒక్క నిమిషం బాబు. నీకు నచ్చింది ఏదో ఒకటి వేసుకొని ఉండొచ్చు కదరా, ఎందుకు అలా చేసావు? నలుగురు నా కోసం ఎంతో ఇష్టపడి తెచ్చారు కదమ్మా. ఒకళ్ళు తెచ్చిందే వేసుకుంటే మిగతా వాళ్ళు బాధపడతారు కదా. మరి అమ్మని నేను ఫీల్ అవునారా? నువ్వు అవ్వవు. నిజంగా నీకెవరు తెచ్చింది వేసుకోవాలనిపించింది? పద్మమ్మ తెచ్చింది. ఎందుకురా? నేను చెల్లి నీ కడుపులో పుట్టాము. శ్వేత, స్వాతి, రీతు వాళ్ళేమో పిన్నుల కడుపులో పుట్టారు. కానీ పద్మమ్మ కడుపులో ఎవ్వరూ పుట్టలేదు కదా. పద్మమ్మకి ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాకూడదు. అందుకే అందరికంటే బాగా నేను పద్మమ్మనే చూసుకోవాలి కదా. చిరు, చిరు, నా బంగారం. ఇంత చిన్న వయసులో బిడ్డ మనల్ని ఇంత అర్థం చేసుకున్నప్పుడు
వాడిని మనం ఎలా చూసుకోవాలి? ఇక నుండి వాడికి బొమ్మ అయినా, బ్యాట్ అయినా, కార్ అయినా, సైకిల్ అయినా అంతెందుకు, రేపు పెళ్లి చేసుకునే పిల్ల అయినా మన అందరం కలిసి మన అందరికి కరెక్ట్ అనిపించిందే వాడికిద్దాం. ఏంటన్నా? ఓకే, డన్. ఇంతమంది ఆడాళ్ళు కలిసి ఓ మగాడికి పెళ్లి చేయడం అంటే ఎలా ఉంటుందో ఈ పిల్లాడికి తెలియక నవ్వుతున్నాడు. రేపు పెరిగి పెద్ద అయ్యాక చిరంజీవి, మీ ఇంట్లో ఆడాళ్ళు పాలకొల్లు పల్లవి సంబంధం చూశారు కదా, ఏమైంది? మరి రాజమండ్రిలో రజని, పోనీ కాకినాడలో కమల, గుంటూరు గాయత్రి, ఆ వైజాగ్లో విజయ. ఇక నీకు పెళ్ళైనట్టే కానీ వెళ్ళి బట్టలు మార్చుకురా పో. ఓకే మాస్టర్. డిఎస్పి సాంగ్ ఇదేసుకోమ్మా, బాగుందా? ఇటీ ఏ టమాటాలు రే, నిన్నేరా టమాటాలు. టొమాటాలు టొమాటాలు. ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఎన్ని కిలోలు కావాలి మేడం? 2 kilos ఇవ్వండి. అయ్యో తీసుకోండి, మొత్తం మీకే. ఎరా, దాని నుంచి పిలిస్తే వాళ్ళకుండా అమ్మాయి పిలవగానే కాళ్ళు చక్రాలు వచ్చాయా? దాన్ని పిలవడం అంటారండి? ఏదో మొగ్గం తీసుకొని టమోటాలు టమోటాలు అని. ఆ మేడం చూసారా, టొమాటాలు టొమాటాలు అని పిలిచింది. మాకు ఫీలింగ్స్ ఉంటాయండి, ఎలా పిలిస్తే అలా రావు. రేట్లు తగ్గని అప్పుడు చెప్తాను ఈ సంగతి. నేను కూడా జాబ్ చేసుకుంటానండి. చేస్తా. మీరు రితిక, మా అక్క గీతిక, సుశీల ఆంటీ ఉన్నారు కదా. ఓ యా గుర్తొచ్చింది ఇప్పుడు. యా కరెక్ట్. వాళ్ళ అబ్బాయికి మా అక్కనిచ్చారు. ఓ నైస్. నేను తెలుసు, చిరంజీవి, ఆదిలక్ష్మి, పద్మమ్మ. అయినా నా గురించి ఎలా? హౌ? ఇందాక ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అక్క బావల కంటే మీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. నాన్న, అమ్మ, అత్తయ్య. మన రితికాని చూసుకోవడానికి చిరంజీవి వాళ్ళని ఒకసారి రమ్మందామని. అవునా? ముందు మా అక్కని చూసారంట కదా. యా. ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు వచ్చి చూస్తే సెంటిమెంట్ గా వెంటనే మంచి సంబంధం కుదురుతుందంట కదా. అందుకే మీరు ఒకసారి ఎప్పుడు వస్తారు చిరంజీవి? చేసి ఉంటుందక్క, పీక దాకా వస్తే చెప్పు. ఏమైందిరా? ఇంకేమవుద్ది? ఆ గీతిగా ఉంది కదా. ఏ గీతిక? కళ్ళు చిట్టి చీవల్లో ఉన్నాయి, చైనా దానిలో ఉందని రిజెక్ట్ చేశారే. ఓ ఆ గీతిక. దానికేమైంది ఇప్పుడు? దానికేమవుద్ది? దాని చెల్లి దాని తల్లే రైలు దిగి ఇంటికి రాగానే పళ్ళు కొడుతూ అనుకోకుండా నా గురించి మాట్లాడుకుంటున్నారట. ఏమని? ఇంకేమని, నేను వెళ్ళి దాన్ని ఒకసారి చూసొస్తే మంచి సంబంధం కుదిరి పెళ్లి సెట్ అవుతుందంట. ఎంత మాట అనేసింది? నిజంగానే మన చిరు గురించి బయట టాక్ అలాగే ఉందక్క. రే, ఆ త్రిపురంలో మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి చాలా. చాలు, నాకు ఆస్కర్ వద్దు, సినిమా ఆడితే చాలు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ తే ఉన్నారా? మా మామయ్య పెళ్లికి ముందే మన పెళ్లి అయిపోదా ఉంది. పోరా, విన్నారుగా? ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు చేసింది చాలమ్మా, నేనే చూసుకుంటా. ఇవాళే బ్రోకర్ ఫోన్ చేస్తాను, అమ్మాయిని చూడమని చెప్తాను. రేపే వెళ్ళి అందరం అమ్మాయిని చూస్తున్నాం, ఓకే చేస్తున్నాం, పెళ్లి ఫిక్స్, అంతే.
సార్ మీరు దిగాల్సిన స్టాప్ వచ్చింది. నా స్టాప్ ఎక్కడా? నెక్స్ట్. అయితే ఎక్కడే దిగుతాను. మరి ఇక్కడే అన్నారు. నేను ఎక్కడ దిగితే నీకెందుకు పోయి పోనీ పోనీ. ఎక్కడ కూర్చోవాలో. ఎక్కడ కూర్చుంటే ఏముంది? అదిగో అక్కడ కూర్చుంది. అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండే కదా. అంతేగా. అమ్మా, నెక్స్ట్ టైం నుంచి నా వల్ల కాదనయ్యా. ప్రభుత్వం ఇచ్చే సెలవుల కోటాలో నావన్నీ వీడి పెళ్లి చూపులకే అయిపోయాయి. ఇవాళే ఆఖరిది. నేను ఆఫీస్లో వాడాల్సిన అబద్ధాలన్నీ వాడేశా. ఇక నేను పోయానని నేనే స్వయంగా వెళ్ళి ఆఫీస్లో చెప్పుకోవాలి. ఏంట్రా రైల్వే స్టేషన్కి తీసుకొచ్చా? ఆ అమ్మాయిది ఈ ఊరు కాదా? ఈ ఊరే. ఈయనెవరు? పెళ్లి కూతురు ఫాదర్. పెళ్లి కూతురు ఫాదరా? ఏం డౌటా? ఇక్కడేం చేస్తున్నారు? పల్లీలా అని ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటున్నారు. పెళ్లి చూపులు ఇక్కడే. ప్లాట్ఫామ్ మీద పెళ్లి చూపులేంట్రా? మీ గురించి తెలిసిన తర్వాత పట్టాల మీద పెళ్లి చూపులు పెడదాం అనుకున్నాను. ఫోన్లే బాగుండదు కదా అని ప్లాట్ఫామ్ మీద పెట్టాను. సంతోషించండి. వంకలెతికి మరీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారంట కదా. ఆ మాటకొస్తే మీకు అసలు పెళ్లిళ్లే అయి చావకూడదు. ఇంతకీ పేరు? బుచ్చి. బాగుందండి. రియల్లీ నా పేరే. ఓ మరి మీ కూతురు పేరు? పిచ్చి. పిచ్చా? యా. పిచ్చేంట్రా? మా అమ్మకి తన మనవరాలంటే చాలా పిచ్చి. అందుకే పిచ్చి అని పేరు పెట్టుకుంది. పిచ్చేంట్రా? ఏం బాగాలేదా? మీకు నచ్చకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. మీకు నచ్చకపోతే. బుచ్చి బాగుందండి. పిచ్చి ఇంకా బాగుందండి. ఓహో. మరి చదువు? ఎస్ఎల్సి. అయినా చదువుదే ఉందండి. పెళ్ళాక మా ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఫ్యామిలీని చూసుకోవడం ఏంటి? ఎస్ఎల్సి నా చదువు అయ్యా. మరి మీ కూతురుది? ఎంఎస్సి. మరి అమ్మాయిని ఒకసారి చూపిస్తే. అదిగో ఆ బ్లూ డ్రెస్. బాగుంది సార్. బ్లూ డ్రెస్ అమ్మాయి కాదయ్యా, ఆవిడ ప్యాసింజరు. ఆ వెనకాలందే ఎల్లో డ్రెస్. బ్లూ డ్రెస్ బాగుంది, ఎల్లో డ్రెస్ ఇంకా బాగుంది సార్. సూపర్. నీకే డ్రెస్ అయినా బాగుంటుంది. ఊరుకోండి సార్. అమ్మాయితో ఏమైనా మాట్లాడతారా? ఆగండి. అమ్మాయితో మాట్లాడతామండి. అన్ని ఇప్పుడే మాట్లాడేసుకుంటే పెళ్ళాక ఇంకేం మాట్లాడుకుంటాం? సైకిల్ చేసుకుంటావా ఏంటి? ఏం మాట్లాడాలనుకున్నా పెళ్ళైన తర్వాతే. కట్నం ఏమైనా? కట్నమా ఇంకేమైనా? పెళ్లి కాని ఖర్చు కూడా పెట్టనివ్వండి మీతో. మాకే కళ్యాణ మండపం ఉంది. మీరు కట్టుబట్టలతో వస్తే చాలు. తాలిగట్ట అటు నుంచి అట్టే తీసుకెళ్ళిపోతాయమ్మా. ఓకే ఓకే చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే చిన్న విషయం అడగనా? అయ్యో, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు నాన్న? వచ్చే నెల, వచ్చేవారు. అంతెందుకు, ఎల్లుండి 4:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. మీకెవరికి అభ్యంతరం లేకపోతే మాకొకే మావయ్య. మావయ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు నాన్న, చిచ్చి ఆలోచన ఏం లేదు. ఆ బ్రోకరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాడు, మీ గురించి చెప్పలా. మీ కుటుంబం బాగుంది, మీరు అంతకంటే బాగున్నారు అల్లుడు. అల్లుడు మావయ్య, మేము ఇంటికి వెళ్ళి కబురు చేస్తాంలేండి. ఫోన్ చేస్తాం.
కరెక్ట్గా రోడ్డు మధ్యలో చూసుకుని అయిపోద్ది. దీన్ని బాగు చేయించడం 2 రోజులు కూడా కాలేదు, ఇంట్లోనే వచ్చింది నీకు డర్టీ ఫెలో. ముందు మెకానిక్ అని మార్చాలి. నువ్వు వెళ్ళరా. సార్ 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 ప్లీజ్ సార్ సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ 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 హెల్ప్ చేయండి సార్ 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 మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ప్లీజ్ కాపాడండి సార్. నో, ఎవరురా నువ్వు? పెళ్లి విలువ తెలిసినోండ్రా. రైట్ తప్పదేరా. అవునరా. నువ్వు వెళ్ళరా. నువ్వు ఆగరా. ఏరా కళ్ళజోడు కొంచెం కాస్ట్లీరా, ఈ మధ్యనే కొన్నా. నువ్వు పట్టుకో. ఇప్పుడు రారా. ఏయ్, నీకు పెళ్ళైందా? అలాంటి కలిసి పని నేను చేయను. పెళ్లి గలీజ్ పని అంటావేంట్రా? అని ఒకసారి పెళ్లి గలీజ్ పని ఏంట్రా? పెళ్లి గలీజ్ పని. నీకు పెళ్ళైందారా? పెళ్ళైందారా? చెప్పరా చెప్పరా. అయ్యింద్రా. మరి నీ పెళ్ళం పేరేంటో చెప్పరా. లావణ్య తిరుపతి. లావణ్య తిరుపతి తిరుపతి. లావణ్య తిరుపతి, కాజల్ కాకినాడ, అది హైదరాబాద్. ఏం కాదురా. నీకు ఎలా రా? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. మరి వాళ్ళు ఎందుకు ఆపుతున్నారా? సారీ అన్న, తప్పు కదా. తప్పే. మరి వెళ్ళు, బయలుదేరెళ్ళు. రండ్రా అన్నా. ఇందుకు నీకు పెళ్ళయిందా? జరగబోతోంది. మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. సార్ ఎరా, మీ స్కూటర్ అక్కడ ఉంది. తెలుసు ఆయన. పెళ్లి కల వచ్చేసింది చిరు, పల్లకిలో తెచ్చేస్తారు నన్ను. ఏం బాబాయ్, ఇద్దరు బయట ఉన్నారు? ఏమైంది బాబాయ్? మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. దేవుడా? ఏమైంది నాన్న? సారీరా, ఇలా అవుతుంది అనుకోలేదు. అందరూ బాగానే ఉన్నారు కదా, ఏమైంది? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైంది? నిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాం కదా. వెళ్తే ఆ అమ్మాయిని చూసాం కదా. చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట. అది అది ఆ బుచ్చి పిచ్చి ఇద్దరు రిజెక్ట్ చేశారు. రేయ్, నువ్వు నిన్న ప్రతి దానికి ఓవర్ అవర్స్ పడిపోయావు కదా. నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీలో చెప్పుకోలేని ప్రాబ్లం ఉండుంటుందని నో అన్నారు. చిరు, అంటే మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారనమాట. సూపర్. ఇంకా నాకు పెళ్లి కాదు, ఫిక్స్. ఓకే బా, నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? హిమాలయస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చిరు, చిరు, ఈ చిరు చివరికి మనల్ని రిజెక్ట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారు. ఏంటి సూర్యది? ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నానా లేదా? ఇంతేనా నువ్వు నా హృదయాన్ని అర్థం చేసుకుంది? ఎలా ఉందండి, నా ముందున్న బండి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది నా బతుకు. అరే, నేనేను ఉప్మాలో జీడిపప్పు రాలేదని బాధపడుతున్నానా? 35 వచ్చినాయి, ఇంకా పెళ్లి కాలేదు. ఆ మాత్రం కూడా అర్థం కాదు మా ఇంట్లో ఆడాళ్ళకి. మన ఫన్నీగా చెప్పినట్టు అందరినీ కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సింది. అయినా ఇంట్లో వాళ్ళు కాదని అలా చేసుకుంటా చెప్పు. ఇలా నన్ను ఎవరన్నా చూస్తే నాకు పిచ్చి అనుకుంటారేమో సూర్య. హలో, చూసావా,
నువ్వు కూడా ఆకాశం నుంచి హలో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ. ఎక్కడమ్మా? హాయ్ అండి. హాయ్. మీరు ఆ రోజు నైట్ వర్షం ఆటోలో హెల్ప్ చేశారు కదా. మీరా? సారీ. ఇట్స్ ఓకే. ఆద్య. చిరు. ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఒక చిన్న కళ్యాణ మండపం ఉంది, అది నడుపుకుంటూ అది ఉంటాను. కాదండి, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఓహో అదా, సూర్యుడితో అండి. ఏం లేదండి, ఈ మధ్య మన బాధని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగానే వింటున్నారండి, కానీ పక్కిలు మోసేస్తున్నారు. అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో, నీటితోనో, సూర్యుడితోనో, గాలితోనో మనసులో ఉన్న చెప్పుకుంటానండి. దాంతో లోపల ఉన్న బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది. ఇందాక మీ మాటలు విన్నాను. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి. ఆ ముందెవరో ఒకరు నన్ను చేసుకునేవ్వండి, నేను లక్కీ అవుతాను. ఆ అమ్మాయి లక్కీ కాదు, తర్వాత చూద్దాం. సరే అండి, నేను బయలుదేరుతాను. బాయ్.